ఈ పార్ట్ టైం రైడ్లో 7 వీళ్ళు కస్టమర్ని ఎలా అడుగుతారు చూడండి. ఆఫ్రికన్ గర్ల్స్ చూపిస్తున్న పేమెంట్ రాదు. And what about commercial and all that side? That is Global Hospital. So I was standing here. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ద చక్రీ దావింజ్ రైడర్. మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో చాలా కంటెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ ముస్లిం ఏరియాకి వస్తే మంచి బిర్యానీ వాసన కొడుతుందండి. ఈ అమ్మాయిని డ్రాప్ చేసి మంచి బిర్యానీ తినేసి రైడ్స్ కంటిన్యూ చేస్తాను. స్టే కనెక్టెడ్, సీ అంటిల్ ద ఎండ్. షార్ట్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ అని తేడా లేదు. అమ్మాయిలు లాంగ్ డిస్టెన్స్ యూజ్ చేస్తున్నారు, షార్ట్ డిస్టెన్స్ యూజ్ చేస్తున్నారు, అన్నిటికీ బైక్ ట్యాక్సీ యూజ్ చేస్తున్నారు. ఈ ఆర్డర్కి మనకు 50 రూపీస్ వచ్చింది. అమ్మాయి క్యాష్ రూపంలో ఇచ్చింది. Pride Hotel. That is Global Hospital. So I was standing here. Yeah, the location is selected. It showed me there. I was showing there, so I just went like, okay. ఫస్ట్ డ్రాప్ లొకేషన్ కరెక్ట్గా పెట్టలేదు, రాంగ్ పెట్టింది. దాని గురించి ఆర్గ్యుమెంట్ ఎందుకని జస్ట్ సరేలేండి పర్వాలేదు పోదామంటే మరి డ్రాప్ లొకేషన్కి రూటు తనే చెప్తుందంట. కొంతమంది ఇలాగే ఉంటారు కస్టమర్స్, ఏం చేస్తాం. కస్టమర్స్ ఎలాంటి వారైనా ఎంత ఇబ్బంది పడినా నేను వచ్చేసి 5 స్టార్ ఇచ్చేస్తుంటాను. కొంతమంది చాలా మంచి కస్టమర్స్ ఉంటారు అనమాట. ఏదో ఒకటి అడుగుతుంటారు, మాట్లాడుతుంటారు, మనకు కన్వర్జేషన్ ఉంటుంది, టైం పాస్ అవుతుంది. జస్ట్ ఏదో బైక్ నడుపుతూ పోతున్నట్టు కాకుండా కన్వర్జేషన్ కూడా అవుతుంటుంది. అలాంటి కస్టమర్స్ దొరకడం కొంచెం కష్టమే. Shops बंद रहते हैं. Shops Until 11 o'clock they will do. until 11 they will. And what about commercial and all that side? Commercial street. Yeah, street and all. 11 o'clock is. They will open now. The weekends, like, you open until 11 o'clock. Yes, by noon everything will be open. We're talking about morning time. Because election is there, not tomorrow. Tomorrow elections. Yeah. Most of the shops will be closed. So that's why I'm asking. Full day it will be closed or afternoon it will get open or something? No. End of the day. Full Until day. end of the day. It's closed. Fine, thank you. రేపు ఎలక్షన్స్ కదా, షాప్స్ ఓపెన్ ఉంటాయా లేదా అని అడుగుతుంది. ఈ వీడియో యాక్చువల్గా May 9th షూట్ చేశాను. ఇప్పుడు టైం దొరికింది ఎడిట్ చేయడానికి. టైం 12:30 దాటింది. ఈ టైంలో కూడా అమ్మాయిలు నార్మలే. ఈవెన్ 2:30, 3:30 ఆ టైంలో కూడా బుక్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. రానున్న వీడియోస్లో చూపిస్తాను. 3:30కి, 4 o'clockకి, 2:30కి
బైక్ ట్యాక్సీ బుక్ చేసుకుని వెళ్ళడం. ఈవెన్ అంటే క్యాబ్ లేకపోతే ఆటో బుక్ చేసుకున్నట్టు బైక్ ట్యాక్సీ కూడా వాళ్ళకు అలవాటైపోయింది ఇప్పుడు. ఈ రైడ్ వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్, ఆల్మోస్ట్ 11 కిలోమీటర్స్ డ్రాప్ లొకేషన్. మనకు పేమెంట్ వచ్చేసి 109 రూపీస్ వచ్చింది ఆర్డర్కి. అమ్మాయి స్కాన్ చేసి మనకు పేమెంట్ చేస్తుంది యూపీఐ పేమెంట్ మెథడ్స్లో. ఊబర్లో 4 AM to 4 AM 1 డేగా కన్సిడర్ చేస్తారు. అదే ర్యాపిడోలో 12 o'clockకి డే మారిపోతుంది. సో 9th May మనకు ఎంత అర్నింగ్ వచ్చిందంటే 1066. 12 ట్రిప్స్ చేశాను, 6 hours వర్క్ చేశాను. పెట్రోల్ మన బండి మీద ఆధారపడి ఉంటుంది. నా బండి 45 మైలేజ్ ఇస్తుంది. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ కాదు, నెక్స్ట్ డే వ్లాగ్ కూడా ఈ వీడియోని యాడ్ చేశాను. వీడియోని పూర్తిగా చూడండి. నెక్స్ట్ డే May 10th. ఈరోజు కూడా చిన్నగా పార్ట్ టైం 3-4 hours చేద్దామని బయటకు వచ్చాను బైక్ ట్యాక్సీ చేయడానికి. హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉందా అంటే అవును, మ్యాండేటరీ అని చెప్పాను. Still 1 kilometer far, right? ఈఎంఐ వచ్చేసి 1 కిలోమీటర్ ముందరే, డ్రాప్ కన్నా 1 కిలోమీటర్ ముందర దిగిపోతారు, ఏదో పని ఉందని చెప్పేసి. మనకు ఊబర్లో ఏంటంటే ఎన్ని కిలోమీటర్స్ తిరిగినా ఎంత టైం క్యాలిక్యులేట్ అయింది అంత పేమెంటే తీసుకుంటుంది అనమాట. ఫస్ట్ చూపించిన పేమెంట్ రాదు. ఈ రైడ్కి నాకు ఆల్మోస్ట్ 40 రూపీస్ చూపించింది, కానీ కిలోమీటర్ తేడాలో 15 రూపీస్ ఎగిరిపోయింది అనమాట. సో 25 రూపీస్ వచ్చింది ఆర్డర్కి. నైట్ 2 o'clock అయింది. ఎంసీ రూట్కి వచ్చానమాట. ఇక్కడ చూడండి ఆఫ్రికన్ గర్ల్స్ గొడవ పడుతున్నారు కస్టమర్తో, మొత్తం ఇలాగే ఉంటుంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మొన్న మొత్తం వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు, 25 మెంబర్స్ని, ఆఫ్రికన్ గర్ల్స్ని. సో దాని గురించి సపరేట్ వీడియో చేశాను, అది తొందరలో రిలీజ్ చేస్తాను. Rapido. GoPro na sir, ಇದು GoPro. ಚೆನ್ನಾಗಿಲ್ಲ? ಒಂದು ರೂಪಾಯಿ ಆಗುತ್ತಾ ಸರ್? ಕಾಸ್ಟ್ ರೂಪಾಯಿ ಆಗುತ್ತಾ? 55,000. GoPro. 55. నేనేమో కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఇతను ఏందో కోప్రో గురించి ఇవన్నీ అడుగుతున్నాడు. ఇట్స్ ఓకే. అక్కడే చూడండి ఆఫ్రికన్ గర్ల్స్ మొత్తం అక్కడే వీళ్ళకి ట్విస్ట్ చేశారు. మొత్తం వీళ్ళందరినీ కూమింగ్ చేసి రైడ్ చేసి అరెస్ట్ చేశారు. ఇంకా మడివాల ఇరికి తిరిగి వస్తుంటే మడివాలలో కూడా ఇక్కడ ట్రాన్స్జెండర్స్, ఆఫ్రికన్ గర్ల్స్ కాదు కానీ ట్రాన్స్జెండర్స్ ఇక్కడ అంతా బిజినెస్ చేస్తున్నారు. వీళ్ళు కస్టమర్ని ఎలా అడుగుతారో చూడండి, అమ్మాయి చూడండి ఎలా అడుగుతుందో. సో ఇంటికి బయలుదేరాను. May 10th అర్లీ మార్నింగ్ ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఎంత సంపాదించాను అంటే ఈరోజు ఈ పార్ట్ టైం రైడ్లో
727 ఎన్ని అవర్స్ 6 అవర్స్ అనుకోండి, 5 hours 49 minutes 14 trips చేశాను. ఇలా ఉంటుంది పార్ట్ టైం బైక్ ట్యాక్సీ చేసి అర్నింగ్ చేసుకుంటే ఒక గంటకు 100 రూపాయలు సంపాదించండి. సో ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్టే కనెక్టెడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.